విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో ఆదివారం మధ్యాహ్నం మాంసాహారం తిన్న 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం విషతుల్యం కావడం వల్ల వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను కే కోటపాడు 30 పడకల ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం విందులో మాంసాహారం తినడం వల్ల అర్ధరాత్రి నుంచి పలువురు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో ఆదివారం మధ్యాహ్నం మాంసాహారం తిన్న 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం విషతుల్యం కావడం వల్ల వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను కే కోటపాడు 30 పడకల ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం విందులో మాంసాహారం తినడం వల్ల అర్ధరాత్రి నుంచి పలువురు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో ఆదివారం మధ్యాహ్నం మాంసాహారం తిన్న 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం విషతుల్యం కావడం వల్ల వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను కే కోటపాడు 30 పడకల ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం విందులో మాంసాహారం తినడం వల్ల అర్ధరాత్రి నుంచి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. కూర్మరాజు, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? సుప్రియ, ఈ కే కోటపాడు మర్రివలస గ్రామంలోని నిన్న ఒక శుభకార్యానికి మొత్తం గ్రామస్తులు, అలాగే వారి బంధువులు, ఆ కుటుంబానికి చెందిన బంధువులు కూడాను పక్క గ్రామాల నుంచి హాజరు కావడం జరిగింది. వీరంతా కూడాను మాంసాహార విందును తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు అవడంతో వరుసగా వారందరినీ కే కోటపాడు 30 పడకల ఆసుపత్రికి తరలించడం ప్రారంభించారు. 11 గంటలకి ఒక్కొక్కరుగా రావడం, అంటే వాంతులు, విరోచనాలతో ఒక్కొక్క కేసు బయటపడుతుండటంతో దాదాపు ఇప్పటికీ ఈ సంఖ్య 320 వరకు చేరిందని సీఎంఓ చెప్తున్నారు. అయితే కే కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి 210 మందిని చికిత్స చేసినట్లుగా వైద్య బృందాలు చెబుతున్నాయి. ఎందుకంటే వైద్యులు నాయక్ ఆధ్వర్యంలోని ఈ 30 పడకల ఆసుపత్రిని చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడాను వైద్యులను రప్పించి హుటాహుటిన ఇక్కడ వీరికి వచ్చిన వారికి, బాధితులకి వచ్చినట్టుగా చికిత్స అందించడం జరుగుతోంది. ఇద్దరికి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారిని విశాఖపట్నం తరలించాల్సిందిగానేమో వైద్యులు సూచించారు. వాళ్ళని విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే వస్తున్న వారందరిలోని కూడాను వీరంతా కూడాను ఒకే చోట ఆ మాంసం విషతుల్యం కావడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రాథమికంగా ఇంకా ఈ ఫుడ్ అధికారులు వచ్చి ఈ ఉదయం వచ్చి వాటి తనిఖీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం బాధితులకు మాత్రం వచ్చిన వారికి అందరికీ వైద్య చికిత్స అందించి పంపిస్తున్నామని అంటే చాలా మంది ఇక్కడ 30 పడకల ఆసుపత్రిలో ఉన్నారు. చుట్టుపక్కల ప్రైవేట్ ఆసుపత్రులు, అటు కొత్తవలస, పెందుర్తి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడాను చాలా మందిని తరలించడం జరిగిందని వారి బంధువులు చెప్తున్నారు. సుప్రియ, ధన్యవాదాలు కూర్మరాజు.